ఒక కుటుంబంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆదాములను ఆశీర్వదించినటువంటి వచనాలు ఉన్నాయి. కానీ అదే దేవుడు ఈరోజు కూడా మన గ్రామముని ఆశీర్వాద బాటలో నడిపించడానికి ఈ రాత్రి చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి ఆశీర్వాదం నాకు కావాలి, దీవెన నాకు కావాలి, దేవునితో దగ్గరగా అనుసంధం నాకు కావాలి అనుకునే వారితో ప్రత్యేకంగా రాత్రికాల సమయమందు ఆ కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ స్థలములో రాయబడినటువంటి మాట, బెన్యామీనులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బోరధ్వని చేయుడి, బేత్ హకేరేము మీద ఆనవాళ్ళకై ధ్వజము నిలబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. మందకాపరులు చదవండి. సుందరియు సుకుమారియు నైన సియోను కుమార్తె పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపర్లు తమ మందను ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములు వేయుదురు. ప్రతివాడు తనకిష్టం వచ్చిన చోట మందను మేపును. దేవుని నామమునకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయమందు ఆ కృప కలిగిన దేవుడు కొద్ది నిమిషాలు ఈ వాక్యంలోని యొక్క మాధుర్యతను